అమ్మా, నేను ఎంత ట్రై చేసినా నేను సక్సెస్ కావడం లేదు. అన్నీ నా చేదాకా వచ్చి జారిపోతున్నాయి. ఒక్కసారి లైఫ్లో ఓడిపోతే ఓడిపోయినట్టు కాదమ్మా. నీలో ఎంత టాలెంట్ ఉందో నాకు తెలుసు. నువ్వు నన్ను గుర్తిస్తున్నావు కానీ బయట ఎవరు నన్ను గుర్తిస్తలేరమ్మా. ఎంత ట్రై చేసినా జాబ్ వస్తలేదు. ఇక్కడేదో లెటర్ ఉంది. దీక్ష, నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నడవలేక ఏడ్చావు, కానీ నువ్వు పడిపోతే నేను ఇక్కడే ఉన్నానంటూ మళ్ళీ నడిపించా. ఈరోజు కూడా అలాగే ఉంది. నీ ఎదుగుదలకు రోడ్లో చిన్న చిన్న రాళ్ళు పడతాయి, కానీ నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నేనే ఉన్నాను నీ పక్కన, వెనకాల నీ ముందుకి నడిపించేందుకు. నువ్వు ఓడిపోతే బాధ నాకే ఎక్కువ, నువ్వు గెలిస్తే ఆనందం నాకే ఎక్కువ. కాబట్టి నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. అది పెట్టుకుంటే ఈ ప్రపంచం మొత్తం నీ కోసం తలదించుతుంది. అవునమ్మా, నీలాంటి అమ్మ దొరకడం నా అదృష్టం. నేను ఓడిపోలేదమ్మా, కాస్త ఆగిపోయానంతే. అలా అన్నావంటే నీ దారి నువ్వే నడుస్తావు. అమ్మా, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానమ్మా. నాకు భయం వేసిన ప్రతిసారి నువ్వు రాసిన లేఖను గుర్తు చేసుకుంటానమ్మా. అమ్మా, నాకు జాబ్ వచ్చిందమ్మా. అమ్మ, ఓడిపోయిన ప్రతిసారి ఆ లేఖను గుర్తు చేసుకున్నావు, అదే చాలా. అమ్మా, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అమ్మా. నువ్వే నా ఇన్స్పిరేషన్ అమ్మా. తల్లి ఇచ్చేది డబ్బు కాదు, దారి. అమ్మ లేక పిల్లల జీవితంలో మార్పు తెచ్చే మహాశక్తి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రేజీ ప్రవళిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.